శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఈ వీడియో చూడబోయే ముందు ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. మహాశివరాత్రి మరికొన్ని రోజుల్లో రాబోతుంది. పాల్గొన మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి రోజున మహాశివరాత్రి పర్వదినం జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 8న మహాశివరాత్రి వచ్చింది. ఈ ఏడాది వచ్చిన మహాశివరాత్రికి చాలా ప్రత్యేకత ఉంది. మహాశివరాత్రి రోజున శుక్ర ప్రదోష వ్రతం యాదృచ్ఛికంగా కలిసి వచ్చింది. ప్రదోష వ్రతంతో పాటు మరెన్నో అరుదైన యోగాలు కూడా శివరాత్రి రోజున ఏర్పడుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దాదాపు 300 ఏళ్ల తర్వాత ఇలాంటి అద్భుత ఘట్టం ఏర్పడబోతుంది. ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున మీరు శివలింగానికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేస్తే శివపార్వతుల అనుగ్రహం ఖచ్చితంగా పొందవచ్చని పండితులు సూచిస్తున్నారు. మత విశ్వాసాల ప్రకారం శివుడు పార్వతీదేవి తపస్సుని మెచ్చి వివాహం చేసుకున్న రోజుగా శివరాత్రిని పరిగణిస్తారు. అలాగే శివరాత్రి రోజున శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడని పురాణాలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి ఈ రోజున మీ ఇంట్లోనే ఒక శివలింగ రూపాన్ని తయారు చేసుకొని మీ పూజా గదిలో ప్రతిష్ఠించి పూజ చేసి శివునికి అభిషేకం చేస్తే 1,000,000 రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. శివలింగ రూపాన్ని తయారు చేయడానికి బియ్యం పిండి కానీ బంకమట్టిని కానీ ఉపయోగించవచ్చు. మహాశివరాత్రి రోజున స్వయంగా మీ చేతులతోనే శివలింగాన్ని తయారు చేసి మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా శివునికి అభిషేకం చేస్తే ఆ కుటుంబానికి జీవితంలో కష్టాలు రాకుండా శివుడు వరమిస్తాడని పురాణాలు వెల్లడిస్తున్నాయి. శివలింగాన్ని తయారు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. మీరు శుభ్రంగా తలస్నానం చేసి బియ్యపిండిలో ఆవు పాలను పోసి శివలింగంలాగా తయారు చేసుకోవాలి. లేదా బంకమట్టిలో నీరును పోసి లింగ రూపంలో తయారు చేసుకోవాలి. శివలింగాన్ని తయారు చేసేటప్పుడు మీ మనసులో శివుడిని తలుచుకుంటూ ఉండాలి. అప్పుడే మీరు చేసిన లింగానికి దైవశక్తి ప్రాప్తిస్తుంది. మీ ఇంట్లో లింగ రూపాన్ని తయారు చేసుకోలేకపోతే శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న లింగ రూపానికి అభిషేకం చేసినా మంచిది. మరీ ముఖ్యంగా శివరాత్రి రోజున కొన్ని అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి మన జాతకంలో ఉన్న చెడు ఫలితాలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలను పొందాలంటే శివరాత్రి రోజున మీ రాశిని బట్టి శివునికి కొన్ని పదార్థాలతో అభిషేకించటం మంచిదని పండితులు సూచిస్తున్నారు. మరి మహాశివరాత్రి రోజున ఏ రాశి వారు శివునికి ఎలా అభిషేకం చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మహాశివరాత్రి రోజు మేషరాశి వారు ఒక రాగి చెంబు నిండా నీళ్లు తీసుకొని అందులో బెల్లం, పంచదార, తేనె కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. శివునికి అభిషేకం చేసేటప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి. వృషభ రాశి వారు ఆర్థిక సమస్యల నుండి బయటపడాలంటే మహాశివరాత్రి రోజున శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయాలి. అలాగే ఈ రాశివారు శివలింగానికి పెరుగుతో అభిషేకం చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మిథున రాశి వారు శివలింగానికి ఉమ్మెత్త పూలు కానీ గన్నేరు పూలు కానీ సమర్పించి చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే శివుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. కర్కటక రాశి వారు తమ జీవితంలో మంచి ఫలితాలను పొందాలంటే శివరాత్రి రోజున శివలింగానికి తెలుపు పువ్వులను సమర్పించి ఆవు పాలతో పంచదార కలిపిన శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిది. సింహరాశి జాతకులు తమ జీవితంలో సంతోషాన్ని, సంపదలను పొందాలంటే మహాశివరాత్రి రోజున శివలింగానికి గంధం రాసి తేనెతో కానీ బెల్లం నీటితో కానీ శివునికి అభిషేకం చేస్తే మంచిది. కన్యారాశి వారు మహాశివరాత్రి రోజున నీటిలో గరిక వేసి తేనెను కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి. ఇలా చేయటం వల్ల కన్యారాశి వారికి శివానుగ్రహంతో తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే మానసిక ప్రశాంతతను పొందుతారు. తులారాశి వారు మహాశివరాత్రి రోజున చెరుకు రసంతో కానీ నెయ్యితో కానీ శివునికి అభిషేకం చేయాలి. ఇలా చేయటం వల్ల శివుని అనుగ్రహంతో మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. వృశ్చిక రాశి వారు మహాశివరాత్రి రోజున శివునికి గన్నేరు పూలు సమర్పించి నీటిలో తేనె మరియు పంచదార కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి.
ఇలా చేస్తే శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీ కోరికలన్నింటినీ వెంటనే నెరవేరుస్తాడు. ధనుసు రాశివారు మహాశివరాత్రి రోజున శివలింగానికి గంధం రాసి పసుపు పూలను శివునికి సమర్పించి ఆవు పాలతో అభిషేకం చేయాలి. ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మంచి రోజులు వస్తాయి. మకర రాశి వారు శివరాత్రి రోజున నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేసి బిల్వపత్రాలు సమర్పించాలి. ఇలా చేసిన వారికి పూర్వజన్మ పాపాలు తొలగిపోయి పుణ్యఫలం లభిస్తుంది. అలాగే మీ సంపద రెట్టింపు అవుతుంది. కుంభరాశి వారు మహాశివరాత్రి రోజున శివునికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయటం వల్ల జీవితంలో మీకు డబ్బు సమస్యలు లేకుండా సంతోషంగా జీవిస్తారు. మీనరాశి వాళ్ళు మహాశివరాత్రి రోజున శివునికి పసుపు పూలను సమర్పించి తేనెతో కానీ గంగాజలంతో కానీ శివునికి అభిషేకం చేస్తే శివానుగ్రహంతో అష్టైశ్వర్యాలు పొందవచ్చు. మహాశివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేయనిదే పూజ పూర్తవదని పండితులు సూచిస్తున్నారు. పైన చెప్పిన విధంగా మీ రాశి ప్రకారం మహాశివరాత్రి రోజున చేసిన శివునికి ఇలా అభిషేకం చేస్తే శివానుగ్రహంతో మీ కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని పండితులు తెలియజేస్తున్నారు. శాస్త్రాల ప్రకారం మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండటం వల్ల 1000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్య ఫలితాలు లభిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమః శివాయ అని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు.